ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఆగు. ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసేదే జరుగుతుంది. ఇప్పుడు నన్ను ఇంటికి పొమ్మంటుందా? ఎక్కడికి వెళ్ళావు? అది నేను అడగను. ఎందుకంటే నువ్వు నీ కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కాటికి వెళ్ళినా నాకనవసరం. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి. నేను ఓకే అంటేనే వెళ్ళాలి అని కూడా అనను. ఎందుకంటే నువ్వు నాకు చెప్పి వెళ్తే నిన్ను ఈ ఇంటి మనిషిగా భావించాల్సి వస్తుంది. నీ మీద నాకు బాధ్యత ఉంటుంది. నా శత్రువు కూతురి బాధ్యత నేనెందుకు తీసుకుంటాను? గాలికి కొట్టుకొచ్చిన దాన్ని గాలికి పోతుందని వదిలేస్తాను. చిరాకేస్తే ఊడ్చి అవతల పడేస్తాను. ఇంట్లో ఉంచుకోవాలనుకోను. కానీ ఒక్క విషయం, గాలికొచ్చి గాలికే వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొస్తే మాత్రం నా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళిష్టం వచ్చినప్పుడు రానివ్వటానికి ఇది పబ్లిక్ పార్క్ కాదు. పబ్లిక్ పార్కులకు కూడా టైమింగ్స్ ఉంటాయి కదమ్మా. ఆ టైం దాటితే లోపలికి అడుగు పెట్టిన వాళ్ళని లాఠీలతో కొట్టి బయటికి తోసేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. మరిప్పుడు ఈమెనేం చేద్దామమ్మా? నేను మా కళ్యాణి అక్కకి ఒంట్లో బాలేదని ఫోన్ వస్తే వెళ్ళాను. మీకు చెప్పి వెళ్ళేంత టైం లేదు. అసలు అలాంటి ఆలోచనే రాలేదు. ఓ, కళ్యాణి సిక్ అయిందా? అరే, ఎలా అయింది? ఏమైంది? ఏం జరిగిందో, సడన్ గా సిక్ ఎలా అయిందో అన్నీ త్వరలోనే తెలుస్తాయి. ఏం తెలుస్తుంది? డాక్టర్ ఏం చేస్తుంది? అప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎవడు గుద్దాడో ఇప్పటి వరకు తెలియలేదు. ఆపరేషన్ చేయించారు. దానికి మా అమ్మే డబ్బు ఇచ్చి హెల్ప్ చేయాల్సి వచ్చింది. అయినా తనేమైనా బెటర్ అయిందా? ఇంకా సిక్ అయిపోయింది పాపం. చూడు, నువ్వు మా మీద సింపతి చూపించక్కర్లేదు. మీ అమ్మ మాకు హెల్ప్ ఏం చేయలేదు, అప్పిచ్చింది. అది కూడా మేము మా బిజినెస్ మానేస్తే. మీ బిజినెస్ ఎలా పెంచుకోవాలో తెలియక, మాతో పోటీ పడలేక మా బిజినెస్ దెబ్బతీయడానికి మీ అమ్మ ప్లాన్ చేసి ఆ డబ్బిచ్చింది. అంతే తప్ప మా మీద జాలితోనో ప్రేమతోనో హెల్ప్ చేయలేదు. మీకు మీ ఊళ్ళోనే ఎవ్వడూ పైసా అప్పివ్వలేదు, అది గుర్తుంచుకో. నిజంగా మీ అమ్మకి అంత గుడ్ విల్లే ఉండుంటే, మీ అమ్మ అంత మంచిదే అయ్యుంటే రూపాయి కూడా అప్పెందుకు పుట్టలేదు? ఏమో, అలా జరగడానికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరేం ప్లాన్ చేశారో, ఎవరు ఎన్ని కుట్రలు చేశారో ఎవరికి తెలుసు. ఎవరో కుట్రలు చేయక్కర్లేదు. మీ అమ్మ ఎదుటి వాళ్ళకి చేసిన పాపాలే మీ కుటుంబానికి శాపాలయ్యి ఈరోజు మీకిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. మీ ఫ్యామిలీ మీద మాకెవ్వరికీ సింపతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. నేనేం చేసినా బిజినెస్ యాంగిల్లోనే చేశాను. మీ అమ్మ ఏం చేసినా మమ్మల్ని మోసం చెయ్యాలనే యాంగిల్లోనే చేసింది. బిజినెస్లో ప్రత్యర్థి బలహీనత మీద
దెబ్బ కొట్టడమే బిజినెస్ టెక్నిక్. అది మోసం కాదు, నేరం అసలే కాదు. పోనీలేమ్మా, పాపం ఏదో బాధల్లో ఉండి ఏం మాట్లాడుతుందో తెలియని సిచ్యుయేషన్లో అలా మాట్లాడేసింది. ఎప్పుడు టాప్లో ట్రెండ్ అయిన వాళ్ళు కూడా తల పొగురుతో ఒక రోజుకి కింద పడిపోతారు. మీకు కూడా ఆ రోజు వస్తుంది. చూడమ్మా, తనకెంత పొగరు. ఇంత జరిగిన బుద్ధి రాలేదు. కంగారు పడకు విక్కీ, వీళ్ళకి త్వరలోనే చుక్కలు కనిపిస్తాయి. త్వరలో కాదమ్మా, వెంటనే కనిపించాలి. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసా? నా దగ్గర ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ చేస్తే ఒక బిగ్ ఫిష్ దొరుకుతుంది. ఆ బిగ్ ఫిష్ పేరు జయసింహ. ఆయనే. వాళ్ళ అకౌంట్లో చాలా మిస్టేక్స్ జరిగాయి. మీరు ఇప్పుడు అటాక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. మీకు బిజినెస్ మాత్రమే అప్పచెప్పాలనుకున్నాను, కానీ నా శత్రుత్వాన్ని కూడా మీరు అందిపుచ్చుకుంటున్నారు. దీన్ని నేను ఆపలేని పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వే చెప్పావు కదమ్మా, ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కూడా బిజినెస్లో భాగమే అని. ఓ, కళ్యాణి సిక్ అయిందా? అరే, ఎలా అయింది? ఏమైంది? పోలీస్ అయ్యి అందరికీ న్యాయం చెయ్యాలనుకునే నా కూతురికి అన్యాయం చెయ్యాలని ఎవరు కనిపించింది? డాక్టర్ గారు వచ్చి చూడబట్టి తెలిసింది. లేదంటే ఆ పాత మందులే వాడుండేది కళ్యాణి. అమ్మో, అవి వాడితే ఇంకేమన్నా ఉందా? అసలు ఎవరికొచ్చింది పోయే కాలం? దీని బతుకు నాశనం చేయాలని ఎవరికి పుట్టింది పాడుబుద్ధి? ఆ మందులు మార్చిన దుర్మార్గులు ఎవరు? ఇంకెవరు ఉన్నారుగా మనకి ఊర్లో ఒకే ఒక్క శత్రు కుటుంబం. వాళ్లే చేస్తుంటారు. ఎవరు? ఆ శేఖరంగాడి కుటుంబమేనా? అయ్యో కాదమ్మమ్మా, వాళ్ళది ద్రోహుల కుటుంబం. శత్రువుల కుటుంబం అంటే అరుంధతి వాళ్ళు. ఇలాంటి పని చేసే అవసరం తనకే ఉంటుంది. ఆవిడ డబ్బిచ్చింది తనవసరం కోసమమ్మా. మన దగ్గర నుంచి చీర సంప్రదాయం లాక్కోవడానికి ఆవిడ మనకి ఆ డబ్బు అప్పుగా ఇచ్చింది. లేదంటే మనతో చీరల బిజినెస్ మానేయమనటంతో పాటు అసలు మగ్గమే ముట్టుకోకూడదన్న కండిషన్ పెట్టుండేది కాదు. అమ్మా, మెడికల్ షాప్ నుంచి తిన్నగా ఇంటికొచ్చిన మందులు ఎక్కడ మారిపోయే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా నా టాబ్లెట్స్ మన ఇంట్లోనే మారిపోయాయి. ఇంట్లో ఎలా మారతాయమ్మా? పాక్ఫెరా అమ్మా. పాక్ఫెరా కోసం రేఖా విక్కీ మన ఇంటికొచ్చారు. ఖచ్చితంగా ఆ 2 రోజుల్లోనే కళ్యాణి మెడిసిన్ మారిపోయి ఉండాలమ్మా. నాదే ఈ లోకమంతా.
లేదమ్మా. అక్క చెప్పింది కరెక్టే. నాకప్పటి వరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచే ఏదో తెలియని అనీజీగా అనిపించడం మొదలైంది. టాబ్లెట్స్ వేసుకునే కొద్దీ నరాలు బిగుసుకుపోయినట్టుగా అనిపించేవి. అవును, ఇది విక్కీ గాని రేఖ గాని చేసుంటారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? కళ్యాణికి కాళ్ళు రాకపోతే వాళ్ళకేంటి లాభం? మనం ఫాలో అయ్యేది కలిసి ఉంటే కలదు సుఖమనే సూత్రాన్ని. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది విభజించి పాలించు అనే దుర్మార్గాన్ని. మనం చేతికున్న 5 వేళ్లలా ఎప్పుడూ కలిసుంటాం. పిడికిలి బిగించి బలంగా ఉంటాం. మన బలం తగ్గించాలంటే ఒక్కో వేలు విరిచేయాలి. అందుకే అప్పుడు నా మీద చరణ్ గారి మీద అభాండం పుట్టించాలని చూశారు. నన్ను ఒంటరిగా చేసి భయపెట్టాలని కూడా చూశారు. ఇప్పుడు నా టాబ్లెట్లు మార్చి నా కాలు విరిచేయాలని చూస్తున్నారు. డౌటే లేదక్కా, ఇది వాళ్ళ పనే. మెడిసిన్ మార్చగలిగే అవకాశం అవసరం వాళ్ళకే ఉన్నాయి. ఈ దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకోకూడదు. నా మనవరాలికి జరగపోయిన ఈ దారుణాన్ని ఎలాగైనా బయట పెట్టాలి. కృష్ణమ్మ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంత దాష్టికం చెయ్యాలనుకున్న వాళ్ళని మాత్రం నువ్వు శిక్షించాలి, అంతే. శిక్షించాలంటే సాక్ష్యం మన చేతిలో ఉండాలి పిన్ని. ఖచ్చితమైన రుజువు లేకుండా ఏం చేసినా 25 ఏళ్ల కిందట చెయ్యని తప్పుకి దోషినయ్యాను. ఇప్పుడు తప్పు చేసిందాన్నవుతాను. అరుంధతి దృష్టిలో నేరస్తురాలవుతాను. లేదమ్మా, ఇది వాళ్లే చేశారని నేను నిరూపిస్తాను. వాళ్ళ దుర్మార్గాన్ని ఎలాగైనా తెలుసుకొని తీరుతాను. వాళ్ళ మధ్యలోనే ఉంటూ చాప కింద నీరులాగా జాగ్రత్తగా నిజం తెలుసుకుంటాను. ఈ రేఖా విక్కీల మాటలు వింటుంటే మేమనుకున్నదంతా నిజమే అనిపిస్తుంది. నన్ను వెటకారం చేస్తున్నారు కదా, చేయండి. మీరు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకొని బయట పెట్టాక అప్పుడు మన ప్లేసులు మారుతాయి. మీ చోట్లో నేను నిలబడినవుతాను. మీరు ఏడుస్తూ జైలుకెళ్తారు. డాడ్, ఏంట్రా? ఇటు రండి. ఏంట్రా, ఏంటి పిలిచావు? ఏం డాడ్, ఏం చేస్తున్నావు? పొద్దున్నే లేవగానే ఏం చేస్తానురా? కాఫీ తాగాను, స్నానం చేసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాను. మీకు విషయం చెప్పనా డాడ్? చెప్పరా, నువ్వు నాతో సరదాగా విషయాలు చెప్పి ఎన్నేళ్లైందో. చెప్పు, ఏంటి? ఈ దేశంలో 50 ఏళ్ల వయసు దాటిన జనాభా సుమారుగా 20 కోట్ల మంది ఉన్నారు. అందులో శ్రామికులు 18 కోట్లు. గవర్నమెంట్ ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు 1,05,00,000. ఒక 90 లక్షల మంది ఆడవాళ్ళు, ఇంట్లో పనులు చేసేవాళ్ళు. మిగతా 5 లక్షల మంది ఏం చేస్తున్నారా? మిగతా 5 లక్షల మంది టాప్ పొజిషన్లో, అంటే బాస్ పొజిషన్లో ఉండి అందరికీ ఆర్డర్లు వేస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఒక్కరు తప్ప మిగతా అందరూ మార్నింగ్ యోగాలు చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ చాలా బాగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఏంటి, ఒక్కడు మాత్రమే అసలు ఎక్సర్సైజ్ చేయట్లేదా? ఎవడ్రా బద్దగిస్తదవా? డాడ్, నిన్ను నువ్వు తిట్టుకోకు డాడ్, బాగోదు. ఒకవేళ తిట్టుకోవాలి అనుకుంటే వెళ్ళి అద్దంలో చూసుకొని. ఫ్రై బెస్ట్ ఫెలో, బాగా బలిసిన ఫెలో, నీ మొహం మండ. కాసేపు ఎక్సర్సైజ్ చేయరాదురా? సగం కాలిన చెట్టు మండ, పింజారి కుంక, అంట్ల బెదవా, ఏదో బర్రిగొడ్డు మొహము నువ్వు. పోయి ఎక్సర్సైజ్ చేయరా ఎదవా. డాడీ డాడీ డాడీ, నన్ను తిట్టుకో డాడీ, నేనేమనుకోను. రేయ్ రేయ్,
నేను ఎక్సర్సైజ్ చేయట్లేదని నువ్వు ఇంత థింకింగ్ చేసి అలసిపోవద్దు కానీ నీ ఎక్సర్సైజ్ నువ్వు చేసుకో. సార్ పదండి. ఏ ఒకటి వదలదు, మొత్తం వెతకండి. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో. గోగో, అన్ని రూమ్స్, బాత్రూమ్స్, టెర్రస్, వార్డ్రోబ్స్, కిచెన్, స్టోర్ రూమ్స్, వాటర్ ట్యాంక్తో సహా ఏది వదలద్దు. గోగో సర్చ్. హలో, ఎవరు మీరు? మా ఇంట్లో ఏంటి మీ హడావిడి? వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. I am Parmeshwar. We got information and we have searching warrant. Please cooperate with us. Cooperate చేస్తే బాగుంటుంది. సార్ అలా కూర్చోండి. ముందు మీరు కూర్చోండి సార్. కూర్చోండి. అవును, మీ అబ్బాయి, మీ అబ్బాయిని పిలవండి. డాడ్, వాట్స్ హ్యాపెనింగ్? ఎవరు వీళ్ళంతా? ఐటీ రైడ్ అంటరా. హలో మిస్టర్ చరణ్, మీరు కూడా ఇక్కడ కూర్చోండి. మిస్టర్ ఆఫీసర్, గివ్ రెస్పెక్ట్. డూ యూ నో? తెలుసులే. ఒక్క రూపాయి కూడా అన్యాయంగా అక్రమంగా సంపాదించిందే లేదు. మీకు ఎలాంటి ఇక్కడ ఒక్క చిరిగిన నోటు కూడా దొరకదు. మీరు గవర్నమెంట్ కళ్ళు కప్పి దాచిన ప్రతి రూపాయి బయటకు తీస్తాం. అది ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. ముందా ఫోన్ ఇవ్వండి. ఆఫీసర్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. చరణ్, అతను గవర్నమెంట్ సర్వెంట్. దే హ్యావ్ వారెంట్. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ. మీరెంత ఆవేశపడినా నో యూస్. ఇన్ఫాక్ట్ ఎక్కువ ఆవేశపడితే ఇంకా ఎక్కువ నష్టపోతారు. చూడండి, మాకు మీ మీద పర్సనల్గా ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మేము జస్ట్ మా డ్యూటీ మేము చేస్తున్నాం. ప్లీజ్ మా పని మమ్మల్ని చేయనివ్వండి. చెయ్యనివ్వక వీళ్ళేం చేస్తారు సార్? ఇంకొక గంటలో మనం అరెస్ట్ చేసి తీసుకెళ్తే మనతో పాటు వస్తారు. రవి, మాటలు వేస్ట్ చేసుకోవద్దు. మన పని మనం చేద్దాం. ఓకే సార్. ఆఫీసర్స్, మీరంతా చెక్ చేయండి. ఇదంతా కావాలని చేస్తున్నారు డాడ్. ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరో తెలియాలి. రాత్రే ప్లాన్ రెడీ చేశాను. పొద్దున్నే మ్యాటర్ క్లోజ్ అయిపోతుందని చెప్పాడు. అసలు ఏం చేస్తున్నాడు ఈ రవీందర్? ఇచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడా? చరణ్ గారిని, వాడి నాన్నని అరెస్ట్ చేశారని ఎప్పుడు చెప్తాడు వీడు? నిన్న సాయంత్రమే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాను. రాత్రి హాసిని అరెస్ట్ చేశారు కదా. పొద్దున్న కూడా పోలీసులు రాలేదండి. ఎప్పుడు వస్తారు? హాసిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? రేఖ చేసినా విక్కీ చేసినా ఇద్దరిని వదిలిపెట్టకూడదు. ఇద్దరికిద్దరు వైరస్లే. ఇద్దరిని డిలీట్ చేసి పరేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలి. వీళ్ళిద్దరూ కలిసే కళ్యాణక్క మెడిసిన్ మార్చుంటారు. ఎలాగైనా దానికి సంబంధించిన ప్రూఫ్ సంపాదించాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫోన్ చెక్ చేస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుందనుకుంటే ఇద్దరు దొరకకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? విక్కీ ఏమో రూమ్ లో లేడు, రేఖ ఏమో ఇంట్లో లేదు. ఎక్కడ చచ్చారు ఇద్దరు? ఇతనేంటి ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేయిద్దామని ఆలోచించేవాడ్లా ఇంతలా ఆలోచిస్తున్నాడు. ఎవరి మీద ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఫోన్ చేతిలోనే ఉంటుంది ఎప్పుడు. రేఖ ఫోన్ అయినా దొరికించుకోవాలి. ఇతను ఆలోచిస్తుంటే తను ఎదురు చూస్తుంది. తను ఎవరి కోసం ఎదురు చూస్తుంది? విక్కీ ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు?
ఎలాగైనా ఫోన్ దక్కించుకుంటా. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చరణ్ గారింట్లో ఏం జరుగుతుంది? పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. నీ మీద నేనే కేసు పెట్టాను. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. నువ్వు కరెక్ట్ చేసిన అకౌంట్స్ అన్నీ కరెక్ట్గానే చెక్ చేసావా? ఎందుకు అలా అడుగుతున్నారు? అకౌంట్స్ లేవో తప్పులు ఉన్నాయని అంటున్నారు వీళ్ళు. అక్కడ నీ చిన్న కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారంట.